అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీని సొంత ఎమ్మెల్యే ఇరుకున పెడుతున్నారు. గులుకుల విద్యార్థులు చనిపోయినా, రైతన్నలు నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నా, ఆటో అన్నలు రోడ్డున పడ్డా, రైతులకు బేడీలు వేసినా, ఆశా వర్కర్లు ఏడ్చినా అసెంబ్లీలో ఎన్నడూ చర్చించని సర్కారు సొంత ఎమ్మెల్యేల ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేక ముఖం చాటేసింది. వారి సమస్యలను పరిష్కరించలేక నాలుక మడతేసింది. ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ప్రభుత్వాన్ని గట్టిగానే నిలదీశారు. విశాలమైన రంగారెడ్డి జిల్లాను 3 ముక్కలు చేసి అక్కడి ప్రజల ఆత్మగౌరవంతో ఆడుకోవద్దని సలహా ఇచ్చారు. 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడం వల్ల మంచి జరుగుతుండొచ్చు, కానీ చెడు జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందంటూ చురకలంటించారు. ఎవరో ఎందుకు, కాంగ్రెస్ సర్కారు చేస్తున్న అబద్ధపు ప్రచారంపై రేవంత్ జిగ్రి దోస్త్ అక్బరుద్దీన్ కూడా ఓ ఆటాడుకున్నారు. మూసీ ప్రాజెక్టుపై కాంగ్రెస్ మంత్రులు తెలివి లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. డిఫరెంట్ ఆన్సర్లపై నిప్పులు చెరిగారు. తెలంగాణలో మనుషులతో సమానంగా కుక్కల జనాభా పెరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటూ కడిగి పారేశారు. వైద్యారోగ్య శాఖ మంత్రి ఏం చేస్తున్నారంటూ నిలదీశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు సర్కారును అయితే నిలదీస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ సమస్యలు సభలో ఎకరూ పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వం దృష్టికి ఎమ్మెల్యేలు తీసుకొస్తా ఉన్నారు. ప్రభుత్వం దృష్టికి అధికార పార్టీ ఎమ్మెల్యేలే సమస్యలు తీసుకొస్తుండడం కొంత ప్రభుత్వానికి ఇబ్బందిగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. నిన్న జరిగినటువంటి మూసీ సుందరీకరణ అంశం సంబంధించి కూడా పెద్ద ఎత్తున అయితే ఎమ్మెల్యేలు అధికార ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే మూసీ సుందరీకరణ పేరుతో వైపు ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా, అటు ఏదైతే మూసీ ఈ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు నష్టపరిహారాన్ని అందిస్తే ఇంతవరకు అందించారు. వైపు అయితే విపరీతంగా పెట్టుబడులు వస్తాయని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ పెట్టుబడులు ఏ రకంగా వస్తాయి, ఫస్ట్ ఫేజ్ లో ఎన్ని వస్తాయి, సెకండ్ ఫేజ్ లో ఎన్ని వస్తాయి, థర్డ్ ఫేజ్ లో ఏ రకంగా ఆ పెట్టుబడులు వస్తాయి, కేవలం అవుతారు అన్నటువంటి ప్రశ్నలు కూడా సంధించారు. మరోవైపు అయితే కార్పొరేషన్లు మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీ పరిధిలో విలీనం చేశారు. 3 జోన్లుగా విభజించిన నేపథ్యంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తీవ్ర స్థాయిలో ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రంగారెడ్డి జిల్లా ఉనికి లేకుండానే పోతుంది. ఎక్కడికక్కడ వార్డుల విభజనలో తీవ్ర స్థాయిలో అన్యాయం జరిగింది, అక్రమంగా జరిగింది, ప్రాపర్ గా లేదని చెప్పి ఆయన నిలదీసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రాష్ట్రంలో అత్యధిక ఆదాయం వచ్చేటువంటి రంగారెడ్డి జిల్లా ఉనికి లేకుండా పోతుందని చెప్పి ఆయన ప్రశ్నిస్తారు. ప్రజల్లో మేము తిరగలేకపోతున్నామని కూడా ప్రభుత్వం సభ దృష్టికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా ప్రశ్నోత్తరాల సమయం హాట్ గానే సాగింది. ఈ రోజు అయితే 200 యూనిట్లు అయితే పేదలకు ఇస్తామని చెప్పినటువంటి అంశానికి సంబంధించి చాలా స్థాయి గ్రామాల్లో 200 యూనిట్లు అందడం లేదని చెప్పి సభ దృష్టికి ఈ రోజు అయితే అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు తీసుకొచ్చారు. కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చాము, అయినప్పటికీ వారికి 200 యూనిట్లు అందడం లేదని చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు 200 యూనిట్లు దాటి 1 యూనిట్ పెరిగినా దాన్ని 201 యూనిట్ ఏదైతే ఆ బిల్లులు వేస్తున్నటువంటి మొత్తానికైతే సక్రమంగా 200 యూనిట్ల ఆ పథకం అమలు అవడం లేదని చెప్పి ప్రజలు ఏదైతే తమను నిలదీస్తున్నారని చెప్పి ఎమ్మెల్యేలు అధికార పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు సర్కారును అయితే నిలదీసినటువంటి. మరోవైపు ఇందిరమ్మ ఇండియాకి సంబంధించి బిల్లులు పెద్ద ఎత్తున పెండింగ్ లో ఉన్నాయి. టెక్నికల్ ఇష్యూస్ తో చాలా వరకు ఇండ్లు నిర్మాణం ఏదైతే వారికి అవకాశాలు ఇవ్వడం లేదు అని చెప్పినటువంటి నేపథ్యంలో కొంత ఇందిరమ్మ ఇండ్ల పెండింగ్ బిల్లులు లేవని మంత్రి చెప్పిన అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పెండింగ్ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దీంతో కొంత ప్రభుత్వంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 2 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అయింది. ఎన్నికల్లో వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు 420 హామీలు ఇస్తామని చెప్పారు. కానీ అవేవి పూర్తి స్థాయిలో అమలవడం లేదనేది పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ అయితే. రెండోది వాటన్నిటికీ నేను నిర్ధారిస్తూ ఈరోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఏదైతే వారిని అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్నటువంటి ఇబ్బందులను సభ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో కొంత ఇబ్బందికర వాతావరణం అయితే ప్రభుత్వంలో నెలకొన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.